Namaste, sir. Hi. I'm myself Akshit. Akshay. Akshit. Akshit. Okay. సార్ ఇప్పుడు మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ లైఫ్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇక్కడ రా. నీ లైఫ్లో ఇప్పటివరకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్షిత్? నీకెంత 14 ఇయర్సా? 16. సో ఇప్పటివరకు నువ్వు ఫేస్ చేసిన ఇప్పటిదాకా నువ్వు ఫీల్ అయిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే చదువుకోవడము, అప్పుడప్పుడు కష్టం అనిపించడం, అట్లాంటివేనా? సో ఐ టెల్ యూ, నేను చెప్పేది మీకు కొంతమందికి ఇప్పుడు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. వాట్ అక్షిత్ హెస్ సెడ్, హీ 16, రైట్? సో నా లైఫ్లో ఇప్పటిదాకా నేను ఫేస్ చేసింది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్షిత్ లైఫ్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎడ్యుకేషన్. బట్ సేమ్ అక్షిత్ లాగే 16 ఇయర్స్ ఉన్న పిల్లలు చాలామంది, ఒకరిద్దరు కాదు, కొన్ని కోట్ల మంది ఆ బేసిక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. చదువుకున్నాలని ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది, కానీ చదువుకునే పరిస్థితి ఉండదు, డబ్బులు ఉండవు, పేరెంట్స్ పువర్ ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. సో అక్షిత్, వాట్ ఐ వుడ్ సే ఇస్, దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రివిలేజ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను చదువుతో ప్రెషర్ తీసుకోవడం, స్ట్రెస్ తీసుకోవడం, మీరు చదువుని, నా రిక్వెస్ట్, నా అడ్వైజు, మీరు ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకోవచ్చు. నేను అనేది ఏమంటే, నిజంగా ఇప్పుడు నేను అందుకే అడిగాను మిమ్మల్ని, ఎంపీసీ ఎంతమంది బై చాయిస్, బై ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇష్టంతో అని అడిగిన. ఒక 50% మంది లేపినారు. ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నారు, మా డాడీ చెప్పింది కాబట్టి, మా అమ్మ చెప్పింది కాబట్టి అన్నారు. నేనేమంటానంటే, ఇష్టంతో చేస్తేనేమో ఏది కష్టం అనిపించదు, ఇష్టంతో చేస్తే. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఇన్స్టా ఎంతమంది ఉన్నారు ఇందులో? మిగతా వాళ్ళు కూడా ఉంటారు, అబద్ధాలు చెప్పకండి. ఇన్స్టాలు, సోషల్ మీడియాలు, లేక మీకు ఇష్టమైన పనులు, సినిమాలు, లేదా క్రికెట్లు, లేదా స్పోర్ట్స్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ ప్యాషన్. నీకు ఇష్టమని చేస్తేనేమో కష్టం అనిపించదు. బట్ ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఎడ్యుకేషన్, చదువు చిన్న ప్రాబ్లం. లైఫ్లో రాను మీరు ముందుకు పోయే కొద్దీ ఇంకిన్ని కొత్త ఛాలెంజ్లు వస్తాయి. చదువు అయిపోతుంది, అయిపోయాక మంచి మార్కులు రావాలి, మంచి యూనివర్సిటీ రావాలి, మళ్ళీ మంచి యూనివర్సిటీ అయిపోయాక అయితే మంచి ఉద్యోగం రావాలి, లేదా నువ్వు సొంతంగా ఏమైనా చేయాలి. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ యూ విల్ రన్ ఇన్ టు ఛాలెంజెస్. బట్ వాట్ ఐ వుడ్ ఓన్లీ సే టు ఆల్ ఆఫ్ యూ ఇస్, మీరు చేసే ఏ పనైనా సరే, అది ఎడ్యుకేషనే కానీ, తర్వాత జాబే కానీ, తర్వాత ఇంకోటే కానీ, మనసు పెట్టి ఇష్టపడి చేస్తే ఏది కష్టం అనిపించదు. ఇష్టం లేక చేస్తేనే, ఇష్టం లేక సగం మనసుతో చేస్తే కష్టం అనిపిస్తుంది.